ప్రవచనాల నెరవేర్పుకి పలకడం జరిగింది. అలాగే కాకుండా ఒక్కొక్క మాటలో ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకోవచ్చు. ఒక్కొక్క పాఠం ఉంటుంది ఖచ్చితంగా. ఈ లాస్ట్ మాట అంటారు ఇదిగో సమాప్తమైనదని. యాక్చువల్గా చెప్పాలంటే సమాప్తం అవ్వలేదు. ఇది భవిష్యత్తు కాలానికి ఒక లెసన్ అనమాట. ఆ మాటలు దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని చిత్తం నెరవేర్చడానికి. అయితే ఆ 7 మాటల్లో 3వ మాటని మనం తెలుసుకుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చూడండి. మూడో మాట, యేసు తన తల్లి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అసలు నార్మల్గా ఉన్నారా? సిలువ మీద ఉన్నారు. అది కూడా ఎలా ఉన్నారు? భయంకరమైన, అప్పటి వరకు భయంకరమైన శ్రమలు పడి తలకి ఇటు కదిలితే ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇటు వేలాడటం అంటే చేతులు నొప్పడతాయి లేదా, అది మేకులు కొట్టారు. ఆ మేకులు కొట్టినప్పుడు కిందకి దిగిపోతూ ఉన్నప్పుడు రక్తం కారుతున్నప్పుడు భయంకరమైన బాధ. ఆ బాధలో ఉండి కూడా ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ మనకు ఒక పాఠం ఆయన నేర్పిస్తున్నారు, ఒక బాధ్యత అనమాట. ఆయన ఎవరు అడగరు, నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉండి నీవు తల్లిని చూడాలి, నువ్వు పట్టించుకోవాలని అడిగేవారు ఎవరు లేరు. కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? మనకి ఒక పాఠం నేర్పించడానికి. ఆయన ఉన్న సిచ్యువేషన్ మరణం సిచ్యువేషన్. అంటే ఏ సిచ్యువేషన్ అయినా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే, మరణము ఎదురైనా సరే ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి, వదిలిపెట్టకూడదు అని ఒక బాధ్యతతో కూడిన మాట ఆయన మాట్లాడుతున్నారు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చారు. తండ్రి చిత్తం నెరవేరుతుంది అక్కడ. తండ్రి చిత్తం ఏంటి? ఆయన శిలువ మరణం పొంది సర్వమానవాళికి రక్షణ అనుగ్రహించడం. అక్కడ తండ్రి చిత్తం నెరవేరుతుంది. ఇంకా తండ్రి చిత్తం నెరవేరేటప్పుడు భూ సంబంధమైన తల్లితో ఆయనకి ఏంటి సంబంధం? ఆయనే అంటారు కదా, పరిచయం చేసే కాలంలో ఒక స్త్రీకి 5 భర్తలు ఉన్నారు, పరలోక రాజ్యంలో ఎవరికి ఆమె భార్యగా ఉంటుందన్నప్పుడు పరలోక రాజ్యంలో లింగ భేదాలు లేవు, అక్కడ అందరూ పరిశుద్ధ వస్త్రములు ధరించుకుని దేవతల వలె అగపడతారు అని చెప్పారు. అలాంటప్పుడు ఈ భూ సంబంధమైన తల్లి గురించి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చేటప్పుడు అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తున్నారంటే ఆయన తన గర్భంలో నుంచి జన్మించి పుట్టారు కనుక ఆ తల్లిని చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంది కనుక మనకు కూడా అది తెలియజేయడానికి ఆయన మాట పలకడం జరిగింది. ఆయన చాలాసార్లు చెప్పాడు, తండ్రి చిత్తం పరిచర్య చేసేటప్పుడు చాలాసార్లు అన్నారు, తండ్రి చిత్తం నెరవేరడానికి నేను ఈ లోకానికి వచ్చాను, తండ్రి చిత్తం నెరవేరుటే నాకు ఆహారము పానీయమైన ఉంది అని చాలా చోట్ల చెప్పాడు. అలాంటి తండ్రి చిత్తంతో పాటు భూ సంబంధమైన తల్లి బాధ్యత కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఎవరికప్ చెప్పారు? ఆయన తాను ఎంతో ప్రేమించిన శిష్యుడైన యోహానుకు అప్పగించారు. తర్వాత తల్లి గురించి చూస్తే, ఒక బిడ్డ తల్లి కళ్ళ ముందు చనిపోతున్నాడంటే అది ఎంతో అసలు భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. మళ్ళీ అలా చనిపోతున్నాడు, హాయిగా బెడ్ మీద పడుకుని ఏదో నిద్రలో చనిపోయాడు అనడానికి లేదు. బహుశ్రమలు. ఆ తల్లి కళ్ళ ముందు ఆయన కొడుతున్నారు, దూషిస్తున్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, శరీరాన్ని అంతా చాళ్ల వల్ల దున్నపడ్డారు. అలాంటి సిచ్యువేషన్ తల్లి కళ్ళ ముందు తన బిడ్డ అలా జరుగుతుంటే ఆ తల్లి ఎంత నలిగిపోయి ఉంటుందో మనం ఆ సిచ్యువేషన్లో ఉండి ఆలోచించవచ్చు. ఎవరైనా బిడ్డను ఒక మాట అంటేనే ఊరుకోరు. అలాంటి సిచ్యువేషన్లో ఆమె ఆ బిడ్డ కోసం ఏమీ చేయలేని నిస్సహాయరాలుగా ఆ బిడ్డ కోసం నిలబడిపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఏడవడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఆమె ఉండిపోయింది. ఆమె ప్లేస్లో ఆమె ఈ మాట మన యేసుప్రభు పుట్టినప్పుడు దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు సుమియోను అనే ప్రవక్త లోక రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 35వ వచనంలో ముందుగానే ప్రవచించారు ఆ తల్లి యొక్క బాధ గురించి. తల్లితో చెప్తున్నారు, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుని పోతుందని. అప్పుడు ఆమెకి అర్థమై ఉండదు, నేనేంటి నా బిడ్డను తీసుకుని దేవాలయానికి వస్తే నీ గుండెల్లో నుంచి నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని అంటున్నారేంటి సేవకుడు అని ఆమెకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు సిలువ మోసి ఆయన మరణించే సిచ్యువేషన్లో ఆమె గుండెలోంచి నిజముగా ఖడ్గం దూసుకుపోతుందంటే ఏంటి? తన హృదయం నిజముగా
ఆ క్షణాన్ని బద్దలైపోతుంది. అంత బాధ ఆమె ఆ సిచ్యువేషన్లో యేసుప్రభు నిమిత్తం అనుభవించవచ్చు. వాళ్ళ ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు కదా. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సమయానికి అనుకూలంగా ప్రవర్తించగలిగేది ప్రేమ. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 3-4 వచనాలు అనుకుంటా. అందులో యేసు ప్రభు వారు మొదటి సూచక క్రియ ఏదంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. అప్పుడు ద్రాక్షారసం అయిపోయిందని పెళ్ళిలో హడావిడి జరుగుతుంది. భోజనం అయిపోతే హడావిడి జరుగుతుంది కదా, జనం వచ్చేసారని. అలాగా హడావిడి జరుగుతుంటే తల్లికి తెలుసు తన బిడ్డ ఏదైనా చేయగలడని. ఎందుకంటే మనకంటే యేసుప్రభు పుట్టినప్పుడు తెలుసు, తర్వాత 3.5 సంవత్సరాలు తెలుసు. కానీ ఆమె 33.5 సంవత్సరాలు బిడ్డతో ఉన్నట్టే కదా. ఆ బిడ్డ తన బిడ్డకే ఉన్న బాండింగ్ ఏంటో తనకి మాత్రమే తెలుసు. కాబట్టి తల్లి బిడ్డ దగ్గరికి వెళ్ళి ఇలాగ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు యేసుప్రభు అంటారు, అమ్మా నాతో నీకేంటి పని అంటే, మనం అంటాం కదా, మనం వాడు విసుగొచ్చినప్పుడు ఆగు ఆగు అంటామా, అలాగా వాళ్ళ అమ్మతో అన్నట్టు అన్నమాట. అప్పుడు ఆవిడ అనుకోవచ్చు, ఏంటి నేను మాట చెప్పినప్పుడు దాన్ని లెక్క చేయకోకుండా నాతో నీకేం పని అడుగుతున్నాడని. అది మాటతో చూపించే ప్రేమ కాదు, ఏదైనా మన ఆ పరిస్థితిని బట్టి అనుకూలంగా నడవగలిగేదే ప్రేమ అయి ఉన్నది. ఆ ప్రేమ ఎక్కడ చూపించాడు యేసుప్రభు వారు? సిలువ మీద చూపించారు. తల్లిని జ్ఞాపకం చేసుకుని, నేను చనిపోయిన తర్వాత నా తల్లి భవిష్యత్తు ఏంటి, నా తల్లి ఏంటి, తను ఎక్కడ ఉంటుంది, అంటే అప్పటి వరకు యేసుప్రభువే తన తల్లిని చూసుకుని ఉండొచ్చు. అందుకే నేను చనిపోయిన తర్వాత నా తల్లి ఏంటి అనేది ఆలోచించగలిగారు. అందుకే వేరే శిష్యుడికి తన తల్లి బాధ్యతను అప్పగించారు. యోహాను గారు అయితే ఆయన బ్రతికుండగానే పరలోక రాజ్యం అంతా చూసేసిన వ్యక్తి. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఆయనగా రాశారు. ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు, దేవదూతలు ఎలా ఉంటారో, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అన్నీ ఆయన బ్రతికుండగానే చూసిన గొప్ప వ్యక్తి యోహాను గారు. మనం మన జీవితాల్లో చూస్తాము, మన ఇంట్లో ఏదైనా పరిస్థితి మారినప్పుడు ఎందుకమ్మా ఓదార్చడానికి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఏం జరిగిందని, మేము చూసుకోమా అని మన బంధువులు, కుటుంబీకులు ఎవరైనా అంటారు. కానీ ఆ టైంలో యేసుప్రభు సిలువ మీద ఉన్నప్పుడు నా తల్లిని నువ్వు చూసుకో అని యోహానుకి అప్పచెప్పినప్పుడు యోహాను ఏం చేశాడని ఉంది, మనం చదివాం కదా. తన ఇంటికి చేర్చుకున్నాడు, అంటే తన కుటుంబంలో ఒకనిగా తన తల్లిని చేర్చేసుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అంటే మరియ చనిపోయేంత వరకు కూడా యోహాను దగ్గర ఉండొచ్చు, అది ఎక్కడా లేదు మనం అనుకోవచ్చు. ఎందుకంటే తన ఇంటి చేర్చుకున్నారు కాబట్టి. తన తల్లిని ఆల్రెడీ యోహాను గారికి కూడా ఒక తల్లి ఉండొచ్చు, తల్లితో సమానంగా ఇంకో తల్లిని వెంటనే తన ఇంటికి చేర్చుకున్నారు. ఈ విధంగా మనం యేసుప్రభు తన తల్లి విషయంలో ఎంత బాధ్యతగా తీసుకుని మర్చిపోకుండా తాను చనిపోయినప్పుడు కూడా భవిష్యత్తుని ఆలోచించాడు. మన పిల్లల కోసం మనం ఇన్సూరెన్స్లు చేస్తాం కదా భవిష్యత్తు కోసం, అలాగా ఆ తల్లికి ఒక ఇన్సూరెన్స్ లాంటిది అనమాట. ఈ విధంగా ఒక్కొక్క మాటలో మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోగలుగుతాం. ఇవి మళ్ళీ గుడ్ ఫ్రైడేకి మాట్లాడుకోవడమే కాకుండా డైలీ జీవితంలో కూడా వీటిని అవలంబించి నడుచుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన అంకుల్ గారికి, ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన అంకుల్ గారికి పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నన్ను నడిపించి నీ సన్నిధిలో నిలబెట్టి వాకింగ్ ద్వారా మాట్లాడడానికి అర్హత లేని నన్ను వాడుకున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, మిగిలిన మాటలు కూడా చదువుచుని మీరే తోడైండి సహాయం దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. రైట్, రండి. 4వ మాట పద్మ, రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచివని అర్థం. ఈ వాక్యం నుండి పర్యంతం. స్తుతి స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం. వారు చెప్పుచున్న వాక్యంలో మీరే తోడు నీడగా ఉండమని కోరుచున్నాం ప్రభువే. గడిచిన 40 దినాల నుంచి ఈ దినం వరకు కాచి కాపాడేందుకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. చెప్పుచున్న వాక్యం మా హృదయాల్లో నాటింపజేయమని కోరుచున్నాం ప్రభువా. మంచి జ్ఞానాన్ని మాకు దయచేయమని
కోరుచున్నాం ప్రభు యేసే. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభు. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నేను యేసే. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఎక్కడ చాటును భద్రపరుచుకుని కాపాడమని కోరుచున్నాం ప్రభు యేసే. ఆమేన్. నాలుగో మాట, మూడవ మాట చక్కని సందర్భాన్ని అలేఖ్య మాట్లాడడం. ప్రియులారా, మరియమ్మ గారికి ఇంకొక పేరేమైనా చెప్పగలరా మీరు? అంటే నేను పెట్టడం లేదు, కానీ చక్కని పేరుతో పిలిచారు మరియమ్మ గారిని. ఎవరు? ఒక దూత వచ్చి అన్నారు, ఏమని? దయా ప్రాప్తురాల. చూడండి ఒకసారి, బైబిల్లో ఉన్నవారే కాకుండా సెల్లలో ఉన్నవారు ఒక మాట చూడండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 28. సెల్ ఉన్న వాళ్ళే చదవండి, సెల్ ఉన్న వాళ్ళు చదవమంటున్నాను. లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనం. సెల్ ఉన్న వాళ్ళే ఒకళ్ళే ఉన్నారా? ఇంగ్లీష్లో కూడా చదవండి ఆ మాటను. ఇంగ్లీష్లో కూడా చదవండి. సెల్లో లేదా? సెల్లో లేదా? చూడండి, ఆ ఇంగ్లీష్ వర్డ్స్లో ఒక చక్కని మాట ఉంటుంది. హైలీ ఫేవర్డ్ విత్ గాడ్ థీ అన్నాడు కదా. అంటే హైలీ ఫేవర్డ్ అంటే దేవుని చేత ఏం పొందుకుంది చెప్పండి? ఆ దయ ఎటువంటిదంట? హైలీ 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 అంటే ఆమె బ్రతికినంతకాలం ఆ దయను ఆవిడ దగ్గర నుంచి దొంగలించేటువంటి శక్తి ఇంకెవరు కూడా లేదు కనుకనే ఆ యేసు క్రీస్తు వారికి జన్మనివ్వడమే కాకుండా తర్వాత ఆయన మరణానంతరం కూడా దేవుని దయలో ఆమె వర్ధిల్లుతుంది. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు చాలా యవ్వన ప్రాయంలో చనిపోతే, చాలా యవ్వన ప్రాయంలోనే చనిపోయారండి. కొంచెం 35, 40, 50, 60, 70 సంవత్సరాల ప్రాయంలోనే చనిపోయారు, పౌలుతో సహా. ఏమండి, 70 లేక 75 ఆ సంవత్సరాలు తప్ప పూర్తిగా 100 సంవత్సరాలు బ్రతికిన ఎవరు లేరు. కానీ ఈ యోహాను గారికి దేవుడు ఎంతకాలం ఇచ్చాడు ఆయుష్? వృద్ధాప్యం వరకు. వృద్ధాప్యం అంటే చూడండి, అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం ఏదైతుందో, మంచి వృద్ధాప్యం ముందు, మంచి ముసలితనం ముందు నువ్వు పాతి పెట్టబడి నీ పితరుల దగ్గరకు చేర్చబడదు అనే మాట ఏదైతుందో, అంతటి చక్కని ఆదరణ ఎవరు కలిగిందంటే యోహాను గారికి కలిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఆయన బ్రతికున్నంతకాలము ఎవరిని పోషించాడని మరియ గారికి ఆదరణ కలిగిందని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడక్కలేదు. 4వ మాటను తమ్ముడు సాల్మన్ రాజు గారు వివరిస్తారు. దయతో శ్రద్ధగా వాక్యాన్ని విందాం. అన్నగారికి వందనాలండి. మొదటిగా కూడి వచ్చిన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలియజేస్తున్నాం. యేసు ప్రభువారు శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. సార్ చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదని అర్థము. ఈ మాట పలకడానికి యేసుప్రభు కారణం ఏంటంటే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం దావీదు మహారాజు గారు ఒక ప్రవచన నెరవేర్పు కోసం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం, కీర్తన నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడనాడుతు అని చెప్పేసి చాలమ్మా అని చెప్పేసి దావీదు మహారాజు గారు చెప్పారు. ఆ మాటకు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలకటం జరిగింది. ఈ మాట ఆయన శ్రమ పొంది సిలువలో ఈ మాట పలకడం జరిగింది. లూకా సువార్త
22వ అధ్యాయం 42 వచనం కూడా చూడమ్మా. లూకాసు వార్త 22వ అధ్యాయం 40 వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 42 వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించమనను. ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసింది. యేసుప్రభు వారు ఆయన ఏకాంత ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు చాలా శ్రమ పొంది ఆయన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్పారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం కూడా చదవమ్మా. యెషయా గ్రంథము సమస్త జనముల, యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం. ఆయన నలుగొట్టుకు యెహోవా ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తను తానే అపరాధ పరిహారమును బలి చేయగా అతని సంతానం సరిపోద్దాం మాగుని. యెహోవా తండ్రి ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి కుమారుని ప్రాణం పెట్ట యెహోవా తండ్రికి ఇష్టమైనంట. యేసుప్రభు వారు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు. ఆయన ఏ నేరము చేయలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా యునివాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన చాలును. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుణ్ణి శిలువలో ప్రాణం పెట్టినంతగా ప్రేమించను. దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎలా ప్రేమిస్తున్నాం? మన కొరకు ఆయన తన కుమారుని శిలువలో నలగొట్టాడంట. మనం కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకునే వారిగా మనం ఉండాలి. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా, లెక్కలేని స్తోత్రం ప్రభు. నాయన ఇదిగో నాయన ప్రభు, మరి ఈ 4వ మాట కింద మాట్లాడడానికి కొద్ది నిమిషాలు నాకు దయచేసి లెక్కలేని స్తోత్రం ప్రభు. తండ్రి, కూడి వచ్చిన సంఘ బిడ్డలను దీవించి ఆశ్రయించి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ చిత్తం ద్వారా నడిపించారు తండ్రి. రేపు జరిగే ఆరాధనలు కూడా తోడు నేడుకొని దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి మిక్కిలి బతి మరి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శిలువ మరణము పొందునంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని నిజమే. ఎందుకంటే ఆయన ప్రేమ అజరామరమైనది, ఆయన ప్రేమ ఎల్లలు లేనిది, ఆయన ప్రేమ అంతము లేనిది. ఆయన ప్రేమ ఎల్లలు లేవనడానికి భూమ్యాంతముల నుండి దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన సువార్తను ఎక్కడ నడిపించాడు? మన మధ్యకు నడిపించాడు. ఇజ్రాయేలుతోటే విడిచిపెట్టలేదు కదా. ఏమన్నాడు? దావీదును పిలిచి ఏమన్నాడు? నీవు పాలిచ్చే గొర్రెలను మాని నా యాకోబు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను నీవు పరిపాలించు, మేపు, వారిని గొప్ప ప్రయోజకులను చేయి. ఎందుకంటే నీ నుండి మనుషులను రక్షించబోవాడు రాబోతున్నాడు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టబోతుంది. కాబట్టి అంతటి ఆధిక్యాన్ని, అదే క్రమంలో ప్రియులరా మనం ఈ రోజున సంఘంలో చేర్చబడ్డాం. ఆయన అంటున్నాడు ఏమని? 4వ మాట మరొకసారి చదువుదాం. అప్పుడు చదవండి. ఏలి ఏలి లామా సబక్త అని అన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏంటంటే, అంటే యేసుక్రీస్తు వారు పలికిన భాష, మాట్లాడిన భాష ఏమని చెప్పాను? యేసుక్రీస్తు వారు మాట్లాడిన భాష అరమైక్ కదా. యేసుక్రీస్తు వారు మాట్లాడింది అరమైకు. అక్కడ యూదులు మాట్లాడేదేమో హెబ్రీ భాష. పౌలు గారు వీరు మాట్లాడింది గ్రీకు భాష. పౌలు గారికి గ్రీకు భాష వచ్చు,
ఏ భాష కూడా వచ్చు? హెబ్రీ భాష కూడా వచ్చు. లూకా గారికి ఏ భాష వచ్చు? గ్రీక్ భాష పండితుడు. కాబట్టి ఈ లూకా గారే కాదు, అనేక మంది భక్తులు రాస్తున్నటువంటి ఈ మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియులరా, ఈ మాటల అంతర్యము చాలా బహుగా మన కొరకే ఈ మాటలు మాట్లాడినవి అనే మనం అర్థం చేసుకోవాల్సిన వారం ఉన్నాం. ఈ మాటలు మన విశ్వాస జీవితం పరిపూర్ణతకే ఆపాదించబడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. 5వ మాట చదువుదాం, సమయం అవుతుంది, చాలా అయింది ఇప్పటికే. 5వ మాట ఏంటి? యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. ఎవరు చదువుతున్నారు? 5వ మాట ఎవరు చదువుతున్నారు? చెప్పండి, ఎవరు చదువుతున్నారు? యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం ఎవరు చదువుతారు? ఎవరు చదవరా? ప్రార్థన చేయక్కర్లేదు, చదవండి. ఏమ్మా చదవండి, ప్రార్థన చేయక్కర్లేదు. రైట్, చదవండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనిచున్నాను అనెను. ఈ వాక్యం పర్యాయం. మహాపరిశుద్ధులను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు నా దేవా ప్రభువా. ఇంతవరకు నా ప్రభు 40 దినాలు నా ప్రభు ఎంతో నా ప్రభు నీ సన్నిధిలో మేము జ్ఞానించుకునే కృప దయచేసినందుకు వేలాది స్థుతులు స్తోత్రములు నా ప్రభు. ఇదిగో నాయన, ఈ మహాశుక్రవారం పరమదినమున మమ్మల్ని ఇటు రీతిగా కూడి నా ప్రభు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృప దయచేసినందుకు వేలాది స్థుతులు స్తోత్రములు నా దేవా. ఇదిగో నా ప్రభు 5వ మాట నీ దాసులు మాట్లాడుతుండగా వారిని మరుగుపరిచి నా దేవా మా హృదయాలు కత్తుకునే జ్ఞానమును బలమును శక్తిని దయచేయమని మా ప్రియును మా రక్షకుడైన యేసయ్య కృపను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, 5వ మాటను అప్పటికి సమాప్తమైనదని ఎరిగి దప్పికొనుచున్నాను అంటే, ఈ దప్పిక ఎవరిని సూచిస్తుందంటే అన్యజనుల రాకను సూచిస్తుంది. అన్యజనుల సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి పరిచర్య ఏదైతుందో, ఆయన రక్షణ ప్రణాళిక ఏదైతుందో అది నెరవేర్చబడబోతుంది. కానీ ఇంకా ఈ నా మందకాన్ని వేరొక దొడ్డు ఉందన్నాడు కదా, ఆ దొడ్డును కూడా ఆయన ఈ రక్షణ పదంలో నడిపించడానికి, అంటే అన్యుల రాకను స్వాగతిస్తూ పలికినటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. అంటే దేవుడు తన ప్రణాళిక, అంటే అక్కడ ఎవరిని కూడా మర్చిపోలేదు. చెప్పండి, తన స్వకీయులను తర్వాత పరజనులను కూడా ఆయన మర్చిపోకుండా అందరూ ఒకే కాటి కిందకు, ఒకే నామము కిందకు, ఒకే ఆలయానికి, ఒకే మందిరానికి రావాల్సిన వారమై ఉన్నాము. అది క్రీస్తు మందిరము. ఆ క్రీస్తు మందిర ప్రవేశం కొరకు ఈ మాటలు ఆయన మన కొరకు నెరవేర్చాడు. మన కొరకు ఆ మాటలు పలకడం, ఆ నెరవేర్పు ఈ రోజున మన వినికిడిలో, దేవుని వినికిడిలో మన మధ్యన మనం చూస్తున్నాం. ఇంతటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలో మనం ఏకీకృతం అవడానికి, జ్ఞాపకం చేసుకోబడడానికి నిజంగా పెట్టి పుట్టాం కదా. చూడండి, ఇంతటి గొప్ప పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు ఏనాడో తల్లి గర్భాన్ని మనలను ఏం చేశాడు చెప్పండి? తల్లి గర్భాన్ని రూపించడమే కాకుండా తల్లి గర్భం మనలను పిలిచాడు. నేను కోరేషును రేపుతాను అంటాడు కదా, అన్యుడైనటువంటి కోరేషును పిలిచి ఆయన దేవాలయం పాడినప్పుడు ఆయన చేత కట్టించడానికి ఒక అన్యుడిని కోరేషును పిలిచాడు. కాబట్టి ఈ రోజున అన్యులుగా మిగిలిపోతున్నటువంటి మనలను దేవుడు మన తల్లి గర్భంలోనే జ్ఞాపకం చేసుకుని తల్లి గర్భంలో నుంచి పిలిచి ఈ రోజున ఈ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి ఆయన నామాన్ని కనపరిచి దాన్ని తినిస్తున్నాడు. కాబట్టి పిల్లరా, లేఖనములు నెరవేరినట్లు ప్రతి వచనము మన వినికిడిలో అది ఏమవుతుందంటే ఆస్వాదించబడుతూ ఆ ఆశీర్వాదము మనకు ఆపాదించబడుతుంది. 6వ మాటను చదువుకుందాం. 6వ మాట 8వ అధ్యాయము 8వ వచనం. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 30 వచనం. ఎవరు చదువుతారు? ఎవరు చదవండి? ఎవరైనా ఒకరు వచ్చి చదవండి, త్వరగా, లేట్ చేయొద్దు. ఎవరు చదువుతారు? చదువుకున్న వాళ్ళు లేరా? ప్రార్థనని భయపడుతున్నారా? చేయించడానికి మరి మీరు ప్రార్థన చేస్తే నాకు 1,00,000 రూపాయలు కలిసి వస్తే ఇవ్వాలా? మాటలేంటి?
చదవండి, ప్రార్థన చేయండి. చదువుతాం. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నా తండ్రి, నీ బంగారు పాదనములు వందనాలు అయ్యా. అయ్యా, ఏమిచ్చి రుణం తీర్చగలం నా తండ్రి, నా ప్రభువా. నాయనా, ఈ 7 మాటల ప్రకారం మేము నడుచుకొని నీ వాక్యానుసారంగా మేము బతికే భాగ్యాన్ని దయచేయమని నా తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదశాన్ని చేర్చుకోమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రైట్. అంటే చిన్న 2 మాటలు ప్రభు సన్నిధిని ప్రార్థించడానికి ఎన్నో మాటలు అక్కర్లేదండి, 2 మాటలు. రైట్. 6వ మాటను కళ్యాణ్ మాట్లాడగా మనం విన్నాం. ముందుగా అవకాశం ఇచ్చిన పెద్దనాన్న గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 19:30 ఒకసారి చదవండి. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ మాటలో మనం చూడాల్సింది ఏంటంటే, అసలు సమాప్తమైనదని చెప్తున్నారు కదా యేసుక్రీస్తు వారు. అసలు ఏం సమాప్తమైంది? ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ముగించిన విషయం. అంటే దేవుడు ఏమైతే అనుగ్రహించాడో యేసుక్రీస్తు వారికి కంప్లీట్గా బ్యాలెన్స్ ఏమీ లేకుండా అన్నీ పూర్తి చేయడం. పుట్టుక విషయం కానించి ఈ యేసుక్రీస్తులో ఈ శిలువ మీద పలికిన 7 మాటలు, తర్వాత పునరుద్ధానం, అన్నీ లేఖలాన్ని నెరవేర్పులోనే ఉంటుంది. మనకు ముందు మాట్లాడిన వారు చెప్పిన విధానంగా లేఖనములు నెరవేర్చడానికి యేసుక్రీస్తు శిలువ యాగం, బలియాగం అయ్యాడు. 2వ విషయం విజయాన్ని, ఆయన శిలువ ద్వారా విజయాన్ని సాధించారు. 3వ విషయం సంతోషం. శిలువలో మనం అనుకుంటాం అందరం, నా కొరకే ప్రాణం పెట్టాడు అని మనం బాధపడతాం. మనమైతే బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన బాటలో ఆయనను ప్రేమను కనుపరుచుకుని మనం ముందుకు సాగాలి. మీకు ఒక్క 10 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మొదటి యోహాను పత్రిక 3:5 ఒకసారి చదవండి. పాపం తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చాలండి. దేనికి ప్రత్యక్షమైన ఆయన? పాపం తీసివేయడానికి. పాపం జయించి పాపం లేని పురుషునిగా ఈ లోకంలో సంపూర్ణుడిగా ఆయన నిరూపించుకొని పాపాన్ని సమాప్తి చేయడానికి ఆయన భూమిపైకి వచ్చాడని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే పాపం ముళ్ళు విరిచివేయడానికి ఆయన ఈ శిలువ యాగంలో ఈ 6వ మాట చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. 2వదిగా హెబ్రీ పత్రిక 10:12. ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలి. అంటే మనం బలి గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, హేబేలు దగ్గర నుంచి మనకి ఈ యేసుక్రీస్తు వారు శిలువ యాగం చేసేంతవరకు కూడా మన పితరులందరూ బలిగా బలి అర్పణలు చేసేవారు అనమాట. ఆ బలి అర్పణలను సమాప్తి చేశాడు. ఈ 6వ మాటలో మనం గమనించాల్సింది ఏంటంటే, పాత నిబంధన కాలం నుంచి ఎప్పటి వరకు కూడా బలులు అర్పించుకుంటూ వచ్చారు. దాన్ని సమాప్తి చేశాడు. 3వదిగా రోమపత్రిక 10:4. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే ధర్మశాస్త్రములకు సమాప్తి. అంటే ధర్మశాస్త్రమును కూడా సమాప్తి అయ్యాడు దేవుడు. అలాగా మనకిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం కొట్టేసి నేనే ధర్మశాస్త్రిగా ఉన్నానని ఆయన ధర్మశాస్త్ర విషయంలో ఏ విషయాలు రాయబడ్డాయో ఈయన యేసుక్రీస్తు వారు అన్ని సంపూర్తి చేసి సమాప్తి అయ్యాడు. 4వదిగా మొదటి యోహాను 3:8.
అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలను లయపరచడానికి. అలాగా సిలువలో సాతాన్ని కూడా ఆయన సమాప్తి చేసి ఉన్నాడు. యోహాను సువార్త 17:4 కూడా ఒకసారి చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏం చెప్తున్నారు యేసుక్రీస్తు వారు? సమాప్తి అంటే యేసుక్రీస్తు వారికి ఇచ్చిన పని. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూమిలోకంలోకి వచ్చానని మనం మత్తయి సువార్త చూస్తాం కదా. అలాగా దేవుడు తనకి ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని అంతా పూర్తి చేసి సిలువలో సమాప్తి అయ్యాడని మనం గ్రహించుకోవాలి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి మహిమ గంతలకు ప్రవాహుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగోనైనా మీ బంగారు పాదములకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా 6వ మాటగా మాట్లాడిన విధాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా మీరు సిలువలో చేసిన బలియాగాన్ని ప్రభా, మీరు చేసిన మా పాపల నిమిత్తం మీరు పడ్డ శ్రమలను ప్రభా మేము ఎరిగి గుర్తుంచుకుని ప్రభా నీకు అతి దగ్గరగా జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని, ఇదిగోనైనా కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థించుండగా మీరే సహాయం చేసి నడిపించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా. 6వ మాట ఏమని చదవం? 6వ మాట ఏమని చదవం? కళ్యాణ్ చెప్పారు కదా, సమాప్తమైనని చెప్పి తల వంచాను అన్నప్పుడు సమాప్తము అనే మాట చాలా మంచి విషయాలు మనం అన్నాం. ప్రియులరా, సమాప్తమైనది అన్నప్పుడు ఒక పనిని ప్రారంభించి ముగించడం మనం చూస్తున్నాం. ఒక పనిని కదా, ఎప్పుడైనా ఎవరైనా ఒక పని చెప్పినప్పుడు అయిపోయిందంటే ఏమంటాం మనం? పూర్తి చేసేస్తాను అంటాం కదా. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అప్పగించినటువంటి రక్షణ ప్రణాళిక, ఈ పరిచర్య భారం ఏదైతే ఉందో ఆ రక్షణ ప్రణాళిక పరిచర్య భారాన్ని యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణము ద్వారా ఏం చేశారంటే సంపూర్తి చేశాడు. ఈ మాట ఇంకొక వ్యక్తి కూడా చాలా బాగా మాట్లాడతారు. ఎవరు? ఇంకొక వ్యక్తి కూడా చాలా బాగా మాట్లాడతారు. పౌలు గారు మాట్లాడతారు. ఏమని? తిమోతికి రాస్తూ మంచి పోరాటము చదవండి ఒకసారి. 4వ అధ్యాయము ఎన్నో వచనం? 4వ అధ్యాయము తిమోతికి రాసిన అది 2వ పత్రిక 4వ అధ్యాయము ఎన్నో వచనం? 7వ వచనం కదా. రైట్. మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటున్నా అన్నాడు. ఏమని అన్నాడంటే ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్ అన్నాడు. చక్కని మాట చూడండి. ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్ అంటే, కోర్స్ అంటే ఎక్కడ ఉపయోగిస్తారు ఈ మాట? కోర్సు అంటే ఎక్కడ ఉపయోగిస్తారు? చదువుల్లో కదా. కోర్సు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం కోర్సు ఏమైందంటారు? పూర్తయిపోయింది అంటారు కదా. కోర్సు అనేటువంటి మాటకు పరిపూర్ణమైనటువంటి అర్థం ఏంటంటే, బైబుల్ చెప్తున్నటువంటి అర్థం మార్గము. ఏంటది? మార్గము అంటే ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? నా మార్గాన్ని నేను ఏం చేశానంటే చెప్పండి. నా మార్గాన్ని నేను, దేవుడు ఏ మార్గం అయితే నియమించాడో ఆ మార్గాన్ని నేను నడిచాను, ఆ మార్గాన్ని అవలంబించాను. ఆ మార్గంలో ఏం చేశాను? ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్ అన్నాడు. తర్వాత అంటే నా విశ్వాసాన్ని నేను కాపాడు. యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, సమాప్తమైందంటే తండ్రి దగ్గర ఆయన ఇంకా ఎటువంటి నేరస్థాపన చేయడానికి లేదని ఆయన మీద, యేసుక్రీస్తు వారి మీద తండ్రి నీకు అప్పగించిన పని నువ్వేం చేసావంటే, నాయనా నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా ఏం చేశాను చెప్పండి, పౌలు అంటాడు నా పరుగు నేను ఏమన్నాడు? కడముట్టించాడు అన్నాడు. అంటే ప్రారంభించిన ఆయన ఏమవలేదు చెప్పండి, మధ్యలో ఆగిపోలేదు. దెబ్బలు తగులుతాయండి. పరిగెట్టేవానికి ఏమొస్తాయి చెప్పండి? ఆవేశం వస్తుందా? లేకపోతే సమాధానం దొరుకుతుందా? పరిగెట్టేవాని శరీరం ఏమవుతుంది? అలసటకు గురవుతుందా? ఆవేశం అవుతుందా? గుండె ఆగిపోతుంది అన్న భయం కూడా కలుగుద్దా? అలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు పరుగు పందాల్లో.
పరుగు పందాల్లో చనిపోయిన వారు చాలామంది ఉంటారు. చక్కని ఉదాహరణే ఈ క్రీస్తు మార్గం నందు ఉన్నవారు అనేక మంది ఈ చరిత్రలో మనం చూస్తే చనిపోయారు. ఎలా చనిపోయారంటే వారు